కేర్వెల్ ఫుడ్ క్రాక్ క్రీమ్ ముద్దు బిడ్డ. కల్పన వెళ్దాంరా. చైతి తప్పుకో. వెళ్ళిపో. ఏంట్రా వెళ్ళిపోయేది? నా భార్య నేను తీసుకెళ్తుంటే నీ జులువేంట్రా? అయినా నీ పర్మిషన్ ఎవరికి కావాలరా? రా. చెయ్యి. ఒకసారి చెప్తే నీ కాదురా. రే మర్యాదగా చెప్తున్నాను, తప్పుకో. గొడవలొద్దు. కల్పని నాతో పంపించు. ఏంట్రా పంపించేది? ఏంటి పంపించేది? ఈ రోజు నా చేతిలో చచ్చావురా నువ్వు. మీద చేసుకుంటావురా నువ్వు. మీద చేసుకుంటావా? కాలు దించు. దించు. ఏం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావా? పిచ్చివాడి కన్నా హీనంగా తయారయ్యావు నువ్వు. ఎవరి మీద చెయ్యేసావో తెలుసా నీకు? ఆయన నా భర్త, నా దైవం. దేవుళ్ళలాంటి నా భర్త మీద నా కళ్ళ ముందే కాలెత్తడానికి నీకు సిగ్గుగా లేదు? అది కాదమ్మా వాడు. అన్నయ్య మర్యాద. ఇంకొకసారి ఆయన్ని అమర్యాదగా మాట్లాడావో నేను ఊరుకోను. పుట్టడు దుఃఖంలో ఉన్న నాకు పుట్టింటికెళ్తేనైనా కాస్త ఓదార్పు దొరుకుతుందేమోనని వచ్చాను. అంతేకాని నా ముందే నా భర్త గౌరవాన్ని మంట కలుపుతుంటే నేను చూస్తూ భరించలేను. నా మీద నీ ప్రేమ నా భర్తని కించపరిచేదే అయితే ఆ ప్రేమ నాకు అక్కర్లేదు. నా మీద నువ్వు చూపించే ఆప్యాయత నా భర్తని చులకన చేసేదే అయితే ఆ ఆప్యాయత అవసరం లేదు. నీకు తెలీదమ్మా, ఇదంతా నాటకం. వీడు నిన్ను తీసుకెళ్లేది నీ మీద ప్రేమతో కాదు. ఇదంతా ఓ కుట్ర. వాళ్ళు నిన్ను చంపేస్తారే. చచ్చిపోతాను. అవును, భర్తకి దూరంగా పుట్టింట్లో ఉండి నీ ఆవేశం చూస్తూ నరకం అనుభవించే కన్నా ఆయన చేతిలో చచ్చిన ఆనందమే. అయ్యో కల్పన, నీకు అర్థం కావటం లేదమ్మా. వాళ్ళందరూ ఒకటైపోయారు. అందుకే నేను ఇంట్లోంచి బయటికి పంపించేశారు. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆ ఇంటికి వెళ్తే నీ ప్రాణాలకే ముప్పురా. నీకేమనైతే నేను తట్టుకోలేనమ్మా. దయచేసి నా మాట వినరా. నేను చచ్చిపోతే నా శవాన్ని చూడ్డానికి రా, సంతోషిస్తాను. అంతేకాని ఇంత మూర్ఖత్వాన్ని నేను భరించలేను. ఇప్పుడు నా చెల్లెలు నీ మాటలు నమ్ముతోంది, నీ మాయలో మగ్గుతోంది. అందుకే దానికి నా మాటలు విషంలా కనబడుతున్నాయి. నా చెల్లెల్ని నమ్మించి లేని ప్రేమని నటించి ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకెళ్తున్నావు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ వల్ల కానీ ఎవరి వల్లైనా కానీ నా చెల్లెలకి ఏదైనా ఆపద వచ్చినా దాని మీద ఈగ వాలినా నీలో ఒక్కరంటే ఒక్కరు కూడా మిగలరు. కిరీటి, నా మీద కాలెత్తినా కూడా నిన్ను క్షమించి వదిలేసింది నీ కాళ్ళు గడిగి కన్యాదానం చేశానన్న ఒకే ఒక్క కారణంతో. ఏదో చెప్పాలన్నా? ఏంటి నందిని మాట్లాడావు? ఏం జరిగింది? అది ఈరోజు చల్లకొచ్చి ముంత దాయొచ్చు, కాని సలహా కోసం వచ్చి సమస్యను దాచకూడదు. ఏమైందో చెప్పు నందిని. కల్పన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. కృష్ణని సాధించినట్టు అనిపిస్తోంది. అరే అదేం పిచ్చిమాట నందిని. అలాంటి ఆలోచనలు నీ కల్లోకి కూడా రానివ్వకు. ఆనందపడేంత గొప్ప పని నేనేం చేశాను? కల్పన తనకు తానుగా వెళ్ళిపోతే నిన్ను భరించలేక నీకు సమాధానం చెప్పలేక వెళ్ళిపోయినట్టు. అదే కృష్ణ దగ్గరుండి వెళ్ళకొడితే కృష్ణకి నీ మీద ప్రేమన్నట్టు, వాళ్ళకి ఏ సంబంధం లేనట్టు. కేర్వెల్ ఫుడ్ క్రాక్ క్రీమ్ ముద్దు బిడ్డ.